ఇరుగు పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో డెవలప్మెంట్స్ కానీ హ్యాపెనింగ్స్ కానీ ఎట్లా ఉంటున్నాయి? చుట్టుపక్కల రాష్ట్రాల్లో న్యూస్ అంటే ఏంటి, మన దగ్గర న్యూస్ అంటే ఏంటి? డెవలప్మెంట్కి సంబంధించి సేమ్ సెక్టర్స్లో అంటే అదే రంగాల్లో పక్క రాష్ట్రంలో ఏం మాట్లాడుకుంటారు, మన రాష్ట్రంలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి అనేది జస్ట్ ఎట్ ఏ గ్లాన్స్ పోల్చి చూస్తే గనక మనం ముందుకెళ్తున్నామో వెనక్కి వెళ్తున్నామో మీరే చెప్తారు. ఇంతకీ పక్క రాష్ట్రాల్లో డెవలప్మెంట్స్తో పోలిస్తే మన దగ్గర ఏం జరుగుతుందో వన్ బై వన్ ఒక 3 ఎగ్జాంపుల్స్తో డీటెయిల్డ్గా చూద్దాం. ఎనిమిది నగరాలు నిర్మిస్తున్నాం, పోర్టుల చుట్టూ ఉన్న భూముల్ని పీపీపీ పద్ధతిలో డెవలప్ చేసేసి అధునాతన సిటీల నిర్మాణం జరిగిపోతుంది అనే వార్త మన మీడియాలో హైలైట్ కావడం చూసాం కదా. అంటే ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న పోర్టుల చుట్టూ ఉన్న భూముల్ని ప్రైవేట్గా అప్పగిస్తాము అని చెప్పడం కదా ఇది. అదే పక్క రాష్ట్రం తమిళనాడులో సేమ్ పోర్టులు కానీ షిప్ యార్డ్లకు కానీ సంబంధించి ఒక డెవలప్మెంట్ కనపడింది. మనమేమో ఆల్రెడీ కడుతున్న పోర్టుల చుట్టూ ఉన్న భూముల్ని ప్రైవేట్కి ఇస్తాం పీపీపీ అని చెప్పాం కదా. కానీ అక్కడ మాత్రం హెచ్డి హుండాయ్ అనే సంస్థని రంగంలోకి దింపి అధునాతనమైన షిప్ యార్డ్ తూత్తుకుడిలో కడుతున్నారట. తమిళనాడులో అయితే న్యూస్ అది. హెచ్డి హుండాయ్ అంటే అదేదో హెచ్డి టీవీ అనుకున్నారు, కాదు, అది కన్సార్షియం ఆఫ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీ అనమాట. హుండాయ్ మనం చూస్తూ ఉంటాం కదా, ఆ హుండాయ్ నేతృత్వంలోనే పారిశ్రామిక అభివృద్ధికి షిప్ యార్డ్లు ఇలాంటి వాటన్నిటి నిర్మాణానికి ఈ హెచ్డి హుండాయ్ పనిచేస్తుంది. తర్వాత ఈ మధ్యకాలంలోనే ఇంకో డెవలప్మెంట్ జరిగింది. రోల్స్ రాయిస్ అంటాం కదా, కారుల్లో హయ్యెస్ట్ బ్రాండ్స్లో అదొకటి కదా. ఆ రోల్స్ రాయిస్ తమిళనాడులో ప్లాంట్ పెడతా ఉంది, ఒప్పందం చేసుకుంది, పనులు కూడా మొదలైనవి. ఎవరికైనా తెలుసా స్టడీస్ అప్పుడు ఎక్కడన్నా జరిగిందా? చాలా సింపుల్గా వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతుంటారు అట్లా. కానీ మన దగ్గర ఆల్రెడీ మల్లవల్లిలోనో మరో చోట్ల ఆల్రెడీ యాక్టివిటీ జరుగుతున్న ఆటోమొబైల్ యూనిట్స్కే రిబ్బన్లు కట్ చేసే పనిలో ఉంటాం మనం. ఇదే కదా కొన్నాళ్ళుగా చూస్తూ ఉన్నాం. ఇక టెక్నాలజీ ఫ్రంట్లో ఎలా ఉంటాయి పరిస్థితులు అనేది ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే తెల్లారు లేస్తే మనం టెక్నాలజీ గురించే మాట్లాడుతుంటాం. రైతులకు కూడా ఏఐ టెక్నాలజీ ఇస్తున్నామని చెప్పాము ఈ మధ్యన. పైగా వీటన్నిటికీ తోడు అసలు బిల్ గేట్స్ని మైక్రోసాఫ్ట్ని మనమే తయారు చేసామని తీర్చిదిద్దామని చెప్తాము. ధీరుభాయ్ అంబానీకి కూడా టెక్నాలజీ రంగంలోకి రావాలని సలహా ఇచ్చింది మనమేనని క్లెయిమ్ చేసేస్తాం. పైగా ఆల్రెడీ శంకుస్థాపన జరిగి భూ కేటాయింపులు జరిగి డేటా సెంటర్ల నిర్మాణం మొదలైన చోట కూడా గూగుల్ పేరో మరోటో చెప్పి అది మనమే తెచ్చాము అనే ఈవెంట్లు నిర్వహిస్తూ ఉంటాం కదా. మరి తమిళనాడులో ప్రపంచం మొత్తం మైక్రోసాఫ్ట్ లాంటి ప్లాట్ఫామ్స్కి, వాట్సాప్ లాంటి ఇన్నోవేషన్స్కి ఆల్టర్నేటివ్స్ జోహో తీసుకొస్తోంది. అరాటే లాంటివి ఆఫీస్ యూజ్కి ఉపయోగపడే 45 రకాల సాఫ్ట్వేర్లు జోహో పెట్టింది అని మాట్లాడుతున్నారు కదా. దీని అంతటికీ ఆరిజిన్ పాయింట్ తమిళనాడు, చెన్నై అవుట్స్కట్స్లోనే కదా జోహో ఆఫీస్ ఉంటుంది. మరి ఆ జోహో ఘనతని ఇదంతా మా వల్లే జరిగింది అని తమిళనాడు రాజకీయం క్లెయిమ్ చేసుకోవడం ఎప్పుడన్నా చూసామా? జోహో అనేది నిజానికి 1,00,000 కోట్లకు పైగా నెట్వర్త్ ఉన్న కంపెనీ. అంటే ఇంటర్నేషనల్ జైంట్. అది ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఇంకా దేశానికి తెలియట్లేదు కానీ అది ఎంత పెద్ద ఇంపాక్ట్ఫుల్ ఇన్నోవేషను ఆ సంస్థ నుంచి వస్తున్నాయి అనేది వెరీ సూన్ వీఆర్ గోయింగ్ టు విట్నెస్. కానీ వాళ్ళు ఎవ్వరూ పొలిటికల్గా దాన్ని క్లెయిమ్ చేయరు. జోహో ఇప్పుడు మొదలైందా, అది ఎప్పుడో 25 ఏళ్ల కిందట కదా మొదలైంది, ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు అంటారా? ఎస్, అదే పాయింట్. 25 ఏళ్ల కిందట మన దగ్గర ఎలాంటి పబ్లిసిటీస్ పీక్ లెవెల్లో జరుగుతుండేవి? అరౌండ్ 2000 అసలు ఐటీ తెచ్చేసామని, టెక్నాలజీ ఇన్నోవేషన్ అంతా ఆవిష్కరించామని అప్పుడు చెప్పాం. ఇప్పటికీ ఓదరు కొడుతూనే ఉన్నాం కదా. కానీ మన దగ్గర జోహో లాంటి ఇన్నోవేషన్ కానీ, దేశీ టెక్నాలజీని కానీ పుష్ చేసిన ఘనత కానీ, ఎంకరేజ్ చేసిన పరిస్థితి కానీ ఏదైనా ఉందా? లేదు కదా. అంటే నిజంగా టెక్నాలజికల్ ఇన్నోవేషన్ ఉన్న చోటేమో అసలు పొలిటికల్ ఇంటర్వెన్షన్ ఉన్నదో ఎవడు క్లెయిమ్ చేయడు దాన్ని. తమిళనాడులో అదంతా ఆ శ్రీధర్ వెంబునే చెప్తూ ఉంటాడు, ఇలాంటివి చేశాము, ఇది ఇంత కష్టపడ్డాము లాంటివన్నీ. మన దగ్గరేమో టెక్నాలజీ గురించి మాట్లాడుతుంటాం, అసలు ఎక్కడ ప్రపంచంలో ఏం జరిగినా మనమే బాధ్యులం, మూల పురుషులం అని చెప్తూ ఉంటాము. మన దగ్గర మాత్రం అలాంటి ఇన్నోవేషన్ మచ్చుకైనా కనపడుతుంది. కంపారిజన్ ఎట్లా ఉందో చూడండి. అంటే నిజంగా డెవలప్మెంట్ ఉన్న చోట, అబ్బురపరిచే అభివృద్ధి జరిగే చోట రాజకీయం జోక్యం చేసుకోదు. కేవలం రాజకీయం పబ్లిసిటీ జరిగే చోట ఇంతకు ముందు హయాంలో వచ్చిన డేటా సెంటర్లకు కూడా ముసుగులు కప్పి లొసుగులు దాచి మనమే తెచ్చేసాము అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటాం. ఇది మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ అన్నట్టు. ఇన్నోవేషన్ అంటే మనం క్లెయిమ్ చేసుకోవడం ఎలా ఉంటుందో చెప్పాలి కదా. అసలు కరోనాకి వ్యాక్సిన్ కనిపెట్టింది ఈ పార్టీ అని క్లెయిమ్ చేసే ఆశ్చర్యకరమైన ఉదంతాలు మనకి చాలా ఉన్నాయి కదా. అంటే కాలక్రమంలో జరిగిన డెవలప్మెంట్స్ని కూడా క్లెయిమ్ చేసేస్తాం తప్పితే మనము మనంతటిగా చూపించే మార్పు కానీ, టర్నింగ్ పాయింట్స్ కానీ ఏమున్నాయి అంటే క్వశ్చన్ మార్క్ ఎదురొస్తుంది మనకి. అది చెప్పడానికి ఇదంతా.
అంటే పోర్ట్లు షిప్ యార్డుల పరంగా చూసినా, టెక్నాలజీ ఇన్నోవేషన్ పరంగా చూసినా, ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా, ఏది మామూలు ఇన్వెస్ట్మెంట్ కాదు, రోల్స్ రాయ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్ పరంగా చూసినా కానీ తమిళనాడు లాంటి రాష్ట్రాలు సైలెంట్గా పనిచేసుకుపోతూ ఉన్నాయి. ఏపీలో మాత్రం పొలిటికల్ ఆరోపణలు బాకా ఊది చెవుల్లో రొద తప్పితే ఇంకోటి కనిపించట్లా. ఇంత చెప్పిన తర్వాత కొంతమంది ఏదో రకంగా కోడిగుడ్డు మీద ఎంట్రికలకి హెయిర్ కట్ చేసే పని మొదలెట్టాలనుకుంటారు. అలాంటి వాళ్ళకు ఒక మాట చెప్తున్నా, తమిళనాడుతో మనల్ని ఎలా కంపేర్ చేస్తూ ఉంటారా? మనకున్నదే అదే తీరం, వాళ్ళకున్నదే అదే తీరం. పైగా మనం వాళ్ళకంటే ముందు నుంచి సింగపూర్తో స్నేహం ఉందని, సింగపూర్ మోడల్ని ఏపీకి చూపిస్తాము అని ప్రచారం చేసుకుంటూ ఉన్నాం. అసలు సింగపూర్ గ్రోత్ వెనక మేజర్ ఇంపాక్ట్ ఎవరిది? పోర్టులదే కదా. మేజర్ పోర్ట్ సీ హబ్ సింగపూరే కదా. ప్రపంచానికి దాదాపు 30 to 40% సముద్ర వ్యాపారానికి హబ్ సింగపూరే కదా. మరి నిజంగా మనకి సింగపూర్ మోడల్ అర్థమై ఉంటే కనుక మన హయాంలో పోర్టులు కట్టి ఉండాలి, షిప్ యార్డులు రెడీ చేసి ఉండాలి, తీరాన్ని డెవలప్ చేసి ఉండాలి కదా. అవి ఏమైనా చేసామా? ఓన్లీ సింగపూర్ అనేది సింబాలిక్గా క్లెయిమ్ చేసి వదిలేస్తాము. మిగతా వాళ్ళ హయాంలో పనులు మొదలైన చోట భూములన్నింటినీ PPP పద్ధతిలో ఇస్తాము, పబ్లిసిటీ చేస్తూ పబ్బం గడిపేస్తాం. అంతేనా జరిగేది? పైగా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా? తమిళనాడులో అధికారంలో ఉన్న DMK ఏమి కేంద్రంలో భాగస్వామి కాదు. ఢిల్లీ నుంచి వాళ్ళకి అంత గొప్ప సపోర్ట్ రాదు ఏపీకి వచ్చినట్టుగా. ఆ తర్వాత మీడియా కూడా స్టాలిన్ చెప్పు చేతల్లో ఏముండదు, విపక్షం బలంగా ఉంది. అక్కడ కొత్తగా వచ్చిన పార్టీ కూడా విజయ్ పార్టీ స్టాలిన్ మీదే పోరాడుతూ ఉంది. ఇలా అన్ని వైపులా ఛాలెంజెస్ ఉన్నా కానీ స్టాలిన్ పర్ఫార్మెన్స్ చూపిస్తూ ఉంటే, మనకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ మనం మాత్రం ఎందుకో చాలా పూర్తి కాంట్రాస్ట్తో ఉన్న విధానాలు ఎంచుకున్నామా అని అనిపిస్తూ ఉంది. తమిళనాడుతో పోలిస్తే ఏపీ ఎంత విచిత్రమైన పరిస్థితిలో ఉంది బాస్.